शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి 12వ తారీఖు వరకు సూర్యుడు 6వ స్థానంలో శుభప్రదంగా సంచరిస్తున్నాడు. తదనంతరం 7వ స్థానంలోకి ప్రవేశిస్తూ ఈ నెల మొత్తం కూడాను 7వ స్థానంలో ఉంటున్నాడు ప్రతికూలంగా 12వ తారీఖు తర్వాత. ఇక కుజుడు ఏకాదశ స్థానంలో శుభప్రదంగా సంచరిస్తున్నాడు. బుధుడు 6, 7 స్థానాలలో మిశ్రమంగా ఉన్నాడు. గురువు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 8వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 8వ స్థానంలో ప్రతికూలంగా, కేతువు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు సింహరాశి జాతకులకు ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఈ పర్టికులర్గా ఈ ఫిబ్రవరి మాసంలో సూర్యుడు 12వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. సూర్యుడికి సంబంధించినటువంటి ఫలితాలు 12వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాయి, తదనంతరం ప్రతికూలంగా ఉంటాయి. కుజుడికి సంబంధించినటువంటి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో. బుధుడు మిశ్రమంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే ఈ మాసవారీ ఫలితాలను మనము ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఆలోచించినట్టయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక పక్కన ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ మాసం పైన ఎఫెక్ట్ చూపించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని క్రోడీకరించి చూసినట్టయితే ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే ఆదాయము నిలకడగా ఉంటుంది. ఆదాయం రావడము మీకు స్థిరంగానే ఉంటుంది. కానీ ఖర్చులు ఒక పక్కన పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను చేయడము చాలా మంచిది. ఈ మాసంలో ముఖ్యంగా తలపెట్టినటువంటి కార్యక్రమాలు, అంటే మీరు ప్రారంభించాలి అనేటువంటి కార్యక్రమాలను మీరు జాగ్రత్తగా వాటి పూర్వాపరాలన్నీ కూడాను విశ్లేషించి ప్రారంభించడం మంచిది. వాటిలో కొంత కార్యసాఫల్యం గోచరిస్తుంది. తలపెట్టినటువంటి పనుల లోపల కార్యసాఫల్యం ఉంది. కానీ మీరు దాన్ని విశ్లేషించి ఆలోచించి 1కి 4 సార్లు దానిపైన మనస్సు నిలిపి మీరు ప్రారంభించినట్టయితేనే పనులు మీకు అనుకూలంగా పూర్తి అవుతాయి. ఇక నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధువర్గంతో ప్రయోజనాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు, దగ్గరగా మీకు ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్ళ మూలకంగా ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా మీరు దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక పనిలో శ్రమాధికం గోచరిస్తుంది. అంటే వర్క్ లోడ్ పెరుగుతుంది. మీకు ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, ఏ పని అయినా కూడాను, ఏ పని లోపల కూడాను మీకు శ్రమ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. శారీరక మానసిక ఒత్తిడి ఒక పక్కన ఉంటుంది. అంటే శారీరకంగా మానసికంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పని భారం పెరగడం మూలకంగా మీరు ఇబ్బందులలోకి వెళ్తారు.
దాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, భూములు క్రయ విక్రయాల రూపంలో ఉన్నటువంటి వాళ్లకు, ఆ వ్యవహారం నడుపుతున్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది, సంతృప్తిగా ఉంటుంది. వాహన మూలకంగా పనులు నెరవేరుతాయి. రాజకీయంలో ఉన్నటువంటి వారికి మొదటి 2 వారాలు బాగా అనుకూలిస్తాయి. కార్యకర్తలతో స్నేహంగా ఉంటారు. కార్యకర్తల మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి. హైయప్స్తో కొంత గ్యాప్ ఉన్నప్పటికీ కార్యకర్తలు, దగ్గర వాళ్ళు, పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడాను మీకు మొదటి 2 వారాలు బాగా అనుకూలంగా ఉంటారు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. ఆఫీసులో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తోటివారితో మట్టుకు స్నేహంగా ఉంటారు. అది మీకు కొంత బలాన్ని ఇస్తుంది. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటిలో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. వాళ్లతో అన్నీ కూడాను షేర్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ వ్యూస్ మీరు అనుగ్రహిస్తారు. వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మీరు పనులు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే కొనడంలో కొంత జాప్యం జరగవచ్చును. అయినప్పటికీ పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు తీర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్షిప్లో చేస్తూ ఉన్నటువంటి వ్యాపారము కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ఇక భార్యాభర్తల మధ్యన సఖ్యత కనబడుతుంది, ఇబ్బంది ఏమీ లేదు. కానీ వ్యాపారంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఒక రకంగా మనకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్నింట అనుకూలత, కొన్నింట ప్రతికూలత ఈ మాసంలో కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ మాసంలో ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి గనక వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము. 3-4 వారాలలో సూర్యుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు గనక సూర్య భగవానుడి నిమిత్తమై సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడము, సూర్యాష్టకాన్ని పఠించడము, ఇలాంటివి మీరు చేయడం మూలకంగా ఆ సూర్యుడు ప్రీతి చెంది ఆరోగ్య సమస్యలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. ముఖ్యంగా తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులను సేవించడం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు త్రిమూర్తి స్వరూపము, తల్లిదండ్రులు దేవతా స్వరూపులు. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారికి సపర్యలు చేస్తూ ఉంటారో వాళ్లకు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించండి. శనీశ్వరుడి ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, శివాభిషేకం చేయడము, ఇవి చేసినట్టయితే మీకు శని సంతృప్తి చెంది శని మూలకంగా కలిగేటువంటి ఇబ్బందులు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ముందుకు రాకుండా ఉండడము, ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు రాకుండా ఉండడము జరుగుతుంది. ఇక రాహుకేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. రాహు ముఖ్యంగా సింహరాశి జాతకులకు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు దోషం బాగా ఉంది ఈ మాసంలో. కనుక 8వ రాహువు ప్రబల ప్రతికూలతను మనకు ఇస్తాడు. ఏం చేస్తాడు అనంటే అనవసరమైనటువంటి ఆలోచనలను కల్పిస్తాడు. ఆ అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ప్రలోభాలు మన లోపల కలిగిస్తాడు రాహువు. వాటి మూలకంగా మానసిక ఇబ్బంది, డిప్రెషన్కు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాహు కేతువుల నిమిత్తమై అమ్మవారిని, దుర్గామాతను తప్పకుండా ఈ సింహరాశి జాతకులు ఈ మాసంలో పూజించాలి.
ప్రతినిత్యం కూడాను దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. భయము లేకుండా ఉంటుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి, ఆర్థిక సమస్యలు ముందుకు రాకుండా ఉంటాయి. కాబట్టి అమ్మవారిని మీరు కొలిచినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు అన్నీ మంచి జరుగుతాయి. దుష్ప్రభావము దూరం అవుతుంది. మంచి స్థానాలలో కొన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటి మూలకంగా కలిగేటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు అనుభవంలోకి వస్తాయి. చెడు ఫలితాలు పరిహారం మూలకంగా అవి దూరం అయిపోతాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసం లోపల మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు వచ్చినాయి. ఏంటంటే ఈ ఫిబ్రవరి మాసము మాఘమాసంతో మనకు లింక్ అయి ఉంది. మాఘమాసం ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి మాసం కూడాను ప్రారంభమైంది. కనుక ఈ ఫిబ్రవరి మాసం లోపల 2వ తారీఖున వసంత పంచమి. ఇది చాలా ఆస్పీషియస్ డే, అంటే మీకు చాలా అనుకూలమైనటువంటి దినం, పవిత్రమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెబుతుంది, ఋషి ప్రోక్తం గనక ఈ వసంత పంచమిని మీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి రోజు. సరస్వతి అమ్మవారిని పూజించండి. చిన్న పిల్లలకు ఈ రోజున మీరు అక్షర స్వీకారం, విద్యారంభం చేసినట్టయితే వాళ్ళు మంచి ఉన్నత విద్య లోపల సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా బాగా ఉంటుంది. కనుక ఈ వసంత పంచమి రోజున విద్యార్థులు తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి విద్యా విషయంలో ఏదైనా కూడాను మీరు ప్రారంభించినట్టయితే మీకు 100% అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఈ వసంత పంచమి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దినం. ఇది వ్యాపారస్తులకు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటువంటి వాళ్ళకు కానివ్వండి, తర్వాత ఏదైనా ముఖ్యమైనటువంటి పని నిమిత్తమై ప్రయాణానికి ఉద్యుక్తులైనటువంటి వారికి కానివ్వండి, నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించడానికి కానివ్వండి, ఈరోజు బాగా మంచి రోజు కాబట్టి ఈ రోజును మీరు ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారిని, దుర్గామాతను పూజించినట్టయితే తప్పకుండా మీ రాశి ప్రకారంగా ఏవైతే గ్రహాలు అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నాయో వాటి మూలకంగా ఉద్భవించేటువంటి ఫలితాల నుండి మీరు విముక్తులవుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక 2వ ముఖ్యమైనటువంటి పండుగ 4వ తారీఖు రోజున రథసప్తమి. ఈ రథసప్తమి రోజున ఏం చేయాలి? రథసప్తమి అనేటువంటిది కూడాను చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణుడిని పూజించాలి. సూర్య భగవానుడికి ప్రత్యేకంగా ఈ రథసప్తమి నాడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ యొక్క జీవితము ఈ సంవత్సర పర్యంతము శారీరక ఇబ్బందులు లేకుండా, మానసిక ఇబ్బందులు లేకుండా చాలా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఈ రథసప్తమి నాడు కూడాను మీరు ఆ సూర్యనారాయణుడికి మీరు నమస్కారం చేసుకోవడము, సూర్యుడిని పూజించడము, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడము, సూర్యాష్టకాన్ని పఠించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక 3వది భీష్మ ఏకాదశి. 8వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి వస్తుంది. ఆ భీష్మ పితామహుడి నిమిత్తమై ఆ రోజు మనము ఉపవాసం ఉన్నట్టయితే మనకు అఖండమైనటువంటి ఆయుర్దాయము పెరుగుతుంది. అంటే లైఫ్ స్పాన్ కొరకు మనము ఈ భీష్మ ఏకాదశిని పాటించినట్టయితే ఆ భీష్మ పితామహుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. మనము కోరుకున్నటువంటి విధంగా మన జీవితం ఉంటుంది. కాబట్టి ఆ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించినట్టయితే
మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత 12వ తారీఖు నాడు మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రోజున ఎవరైతే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తటాక స్నానాలు ఇవి ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడాను దూరం అయిపోతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ గంగామాత యొక్క అనుగ్రహం మూలకంగా మీకు రుగ్మతలు లేకుండా ఉంటాయి. కనుక మాఘ పూర్ణిమ నాడు ఆ నదీ స్నానాలను ఆచరించండి. ఇక 16వ తారీఖు ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయము అయిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత మీరు ఆ ఉపవాసాన్ని త్యజించి భుక్తము అంటే మీరు భుజించినట్టయితే ఆ సంకట వినాశ గణపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కష్టాల నుండి మీరు విముక్తులవుతారు. కనుక ఈ సంకష్టహర చతుర్థిని కూడాను పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పండుగ, పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. 26వ తారీఖు రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ మహాశివరాత్రి అనేటువంటిది ఆ భగవంతుడు శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజుగా మనకు శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వకాలాన్ని ఆచరించినట్టయితే ఆ మహాశివరాత్రి యొక్క ఆచరణ మూలకంగా మీ లోపల ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరమైపోయి అఖండ ఆయుర్దాయాన్ని మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ మహాశివరాత్రి రోజున ముఖ్యంగా కొన్ని విధానాలు ఉన్నాయి. అంటే లింగోద్భవ కాలం లోపల మనము ఆ భగవంతుణ్ణి అర్చించడము, అభిషేకం చేయడము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. ఎవరైతే అర్ధరాత్రి నిశీథ కాలంలో ఆ భగవంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అపమృత్యు దోషాలు, ఆ మృత్యు దోషాలన్నీ కూడాను పోతాయి. అంటే అకాల మృత్యువు అనేటువంటిది రాకుండా ఉంటుంది ఆ భగవంతుణ్ణి ఎవరైతే నిశీథ కాలంలో పూజిస్తారో. మొత్తం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి నిశీథ కాలంలో పూజించి తెల్లవారితే పూజించాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్లకు అన్నీ కూడాను సుఖమయమైనటువంటివి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి. కనుక వీటిని ఆచరించినట్టయితే మీ రాసుల ప్రకారంగా, మీ జన్మరాశి ప్రకారంగా అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావము దూరమైపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభం.